యోగి ఆదిత్యనాథ్ సర్కార్ మీదన మొన్న సుప్రీంకోర్టు మండిపడింది ఏంటంటే ఇద్దరు జడ్జిలు, అది చాలా పెద్ద ఎత్తున చర్చకు కూడా కారణమైంది. అందులో ఏంటంటే ఉత్తరప్రదేశ్లో కావడి యాత్ర జరిగేటటువంటి ప్రాంతాలలో దుకాణాలకి యజమానుల పేర్లు పెట్టాలి, ఎందుకంటే పేరేమో హిందూ పేరు ఉంటుంది, యజమాని ముస్లిం అయి ఉంటున్నారు. అందులో ఏదైతే ఈ ఊసే సంఘటనలు లేకపోతే కనుక కొన్ని అపవిత్రం కావాలని చేస్తున్నటువంటి సంఘటనలు ఉన్నాయి అన్నటువంటిది ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. కాబట్టి అవి జరుగుతాయా జరగవా అన్నది పక్కన పెడితే ఏ షాప్కి వెళ్ళాలి అన్నటువంటిది ప్రజలు నిర్ణయించుకోవడానికి వీలుగా అవి పెట్టడం. అయితే దాని మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏం వ్యాఖ్యానించారు, నేను నాన్ వెజ్ హోటల్కి వెళ్తాను, ముస్లింది బాగా నడుస్తుంది, వెజిటేరియన్ హోటల్లో సరైనటువంటి కండిషన్ లేదు అని వ్యాఖ్యానించడం ఒకటి అక్కడ పెద్ద చర్చకి తావిచ్చింది. దాంతోపాటుగా మరికొంత కారణమైనటువంటిది ఏంటయ్యా అంటే ఏదైతే అది రాజ్యాంగ ఇదే ఫుడ్ పెట్టాలి కానీ బోర్డు మీదన యజమాని పేరెందుకు అన్నటువంటిది దాని మీదన ఇవాళ సుప్రీంకోర్టులో కీలకమైనటువంటి వాదన వినిపించింది. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కావడి యాత్రకి లక్షలాది మంది కోట్లాది మంది తమ విశ్వాసాల కోసం వస్తారు, వాళ్ళందరూ బేర్ ఫుట్ అంటే కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా గంగా జలాల్ని పవిత్రంగా భావిస్తూ ఆ నీళ్ళని మోసుకుంటూ వెళ్తారు, అంతటి పవిత్రంగా భావిస్తారు. అట్లాంటి తీసుకువెళ్ళేటటువంటి వాళ్ళకి వాళ్ళ మత విశ్వాసాలకి భంగం కలిగించే పనులు చేయకూడదు, అట్లా చేయడానికి అవకాశం లేకుండా దుకాణాలకి పేర్లు పెట్టమని చెప్పాం. అందులో ఆ దుకాణదారులను అవమానించేది లేదు, అందులో వేరేదేమీ లేదు. తను ఎక్కడ కొనుక్కోవాలి అనే హక్కు ఆ యాత్రికుడికి ఉండాలి, మత స్వేచ్ఛ హక్కు ఆ యాత్రికుడికి ఉండాలి. అతను యాత్రికుడు దైవ విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి, అతని హక్కులకి మేము రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి మత స్వేచ్ఛ హక్కుకి రక్షణ కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు.